అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారు రచించిన గ్రంథాలయం వీధి. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. బెజవాడకు సమీపంలో ఉన్న ఆ మారుమూల గ్రామంలో ఓ వీధిలో ఉన్న ఆ ఇంటికి అప్పటి వరకు యజమాని అయిన పార్వతమ్మ కాలం చేసి 14 రోజులైంది. ఆ రోజుల్లో ఆమె భర్త గంగాధరం ఉపాధ్యాయుడిగా ఆ ఊరొచ్చి స్థిరపడి ఇల్లు కట్టుకున్నాడు. వాళ్ళకి 2 పిల్లలు. పెద్దవాడు సూర్యం, అతని భార్య అరుణ. ఇద్దరూ అమెరికాలో ఉద్యోగస్తులు. వీరికి 2 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. చిన్నవాడు శేఖర్, అతని భార్య కవిత. వీరికి 2 ఆడపిల్లలు, సింగపూర్లో ఉంటారు. గంగాధర్ మరణించి 10 ఏళ్ళు అవుతుంది. కొడుకులు తమ దగ్గరికి రమ్మని పార్వతమ్మను బలవంత పెట్టినా ఉన్న ఊర్లోనే సొంత ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. పార్వతమ్మ చేసిన పూజల వల్లనో ఆమె నిష్కామత్వం వల్లనో ఏమాత్రం అనారోగ్యం అసౌకర్యం లేకుండానే నిద్రలోనే శివైక్యం పొందింది. అదే ఊళ్ళో ఉన్న దూరపు బంధువు భాస్కరం పార్వతమ్మ పార్థివ దేహాన్ని ఆమె కొడుకులు వచ్చే వరకు భద్రపరిచాడు. కొడుకులిద్దరూ 3వ రోజు సాయంత్రానికి భార్యలతో వచ్చారు. 13 రోజులు తల్లి కర్మకాండలు శ్రద్ధగా చేశారు. బంధువులు ఆ రోజు సాయంత్రమే వెళ్ళిపోయారు. 14వ రోజు మధ్యాహ్నం హాల్లో టీవీలో క్రికెట్ చూస్తున్నాడు శేఖర్. అతని భార్య కవిత వచ్చి ముఖ్యమైన పనులన్నీ వదిలేసి ఇప్పుడు మ్యాచ్ చూడటం అవసరమా అంటూ భర్త చేతిలో ఉన్న రిమోట్ తీసుకుని టీవీ ఆఫ్ చేసింది. ఏంటి కవిత, ఇప్పుడు నేనేం చెయ్యాలి అన్నాడు చిరాగ్గా. అలా అంటారేంటండి? ఇల్లు విషయం, బంగారము, వాటి విషయాలు బావగారితో మాట్లాడి తేల్చండి. అసలే రాజధాని దగ్గర ప్రాంతం మనది. ధరలు బాగా పెరిగాయట. మనకి 2 ఆడపిల్లలే. చీటికి మాటికి రావటానికి వీలు పడని ఉద్యోగం మీది. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడే తేల్చుకుని వెళ్ళటం సరైన పని. లేవండి అనేసి లోపలికి వెళ్ళింది. అన్నయ్య ఏనాడు ఈ విషయాలు ప్రస్తావించలేదు. ఇప్పుడు తను తొందరపడి అడగటం బాగుంటుందా ఆలోచిస్తూ బయటికి నడిచాడు శేఖర్. బజార్లో భాస్కరం బాబాయ్ కనిపించాడు. బాబాయ్, ఏంటి ఇలా వచ్చావు పలకరించాడు శేఖర్. చిన్న పని మీద వచ్చానురా. మొత్తానికి అన్నదమ్ములిద్దరూ కలిసి సఖ్యతగా మాట తేడా లేకుండా మీ అమ్మ కార్యక్రమాలన్నీ శ్రద్ధగా ముగించారు. చాలా సంతోషంగా ఉంది. ఎన్నాళ్ళు ఉంటారు ఇక్కడ? నేను 10 రోజుల్లో వెళ్తాను. అన్నయ్య ఈ నెలంతా ఇక్కడే ఉంటాడు. ఇల్లు ఎవరికైనా అద్దెకిస్తారా? ఆ విషయమే నీతో మాట్లాడదామని. అయితే బజార్లో ఎందుకు? మా ఇంటికి వెళ్దాం పదా అన్నాడు. భాస్కరం మాట మీద వాళ్ళ ఇంటికి వెళ్ళాడు శేఖర్. భాస్కరం భార్య తులసి వచ్చి శేఖర్ని పలకరించింది. 2 నిమిషాల మౌనం తర్వాత, చెప్పు, ఇల్లు బంగారం గురించేనా? మీ అన్నయ్య ఏమంటున్నాడు అడిగాడు భాస్కరం. ఇంకా ఈ విషయాలు అన్నయ్యతో మాట్లాడలేదు. అడిగితే ఏమనుకుంటాడో అని అంటున్నాడు శేఖర్. ఇందులో అనుకునేందుకు ఏముంది? పితరార్జితం కదా, 2కి సమాన హక్కు ఉంటుంది. అసలు నీ ఉద్దేశం ఏంటి? అన్నయ్య అమెరికాలో సెటిల్ అయ్యాడు. వదిన కూడా ఉద్యోగం చేస్తుంది. నాకు 2 ఆడపిల్లలు, ఒక్కడి సంపాదన. అందుకని ఇల్లు బంగారం పంచుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా. సిటీకి సమీపంలోనే ఉంది కదా, రేట్లు కూడా బాగానే ఉన్నాయని విన్నాను. అది నిజమే, కానీ ముందు మీ అన్నయ్యతో ఓసారి మాట్లాడు. అది నీ సమక్షంలో అయితే బాగుంటుందని. మధ్యలో నేనెందుకురా? మీరిద్దరూ నాకు కావలసిన వాళ్లే. ఒకవేళ నేను చెప్పింది మీలో ఎవరికి నచ్చకపోయినా నాకు ఇబ్బందిగా ఉంటుందన్నాడు భాస్కరం. అలా జరగదులే బాబాయ్. అయితే ఈరోజే మీ అన్నయ్యకి సంగతి చెప్పి ఏమన్నది నాతో చెప్పు. దాన్ని బట్టి నేను వస్తాను అన్నాడు. అంతలో తులసి కాఫీ తెచ్చింది. కాఫీ తాగి లేచి బయలుదేరుతూ, సరే బాబాయ్, నేను తర్వాత ఫోన్ చేస్తానంటూ బయటకు వచ్చాడు శేఖర్. ఆ రోజు రాత్రి అన్నయ్యతో మాట్లాడదామనుకున్నాడు. కానీ రాత్రి భోజనాలు అయ్యాక బాల్యపు సంగతులు, తల్లిదండ్రుల ముచ్చట్లు సూర్యం చెబుతూ ఉంటే తాను చెబుదామనుకున్న అసలు విషయాన్ని మర్చిపోయి శేఖర్ కూడా జ్ఞాపకాలను పంచుకున్నాడు. వేకువజాము 3 గంటలకి పెంపుడు కుక్క అరుపుకి సూర్యానికి మెలకు వచ్చింది. తలుపు తీసి వసారాలోకి వచ్చి బల్ల మీద కూర్చున్నాడు ఏదో ఆలోచిస్తూ. 1 గంట తర్వాత శేఖర్ కూడా లేచాడు.
వసారాలో సూర్యాన్ని చూసి, చాలాసేపు అయిందన్నయ్య లేచి అన్నాడు ఆవులిస్తూ. అవునరా, నిద్ర పట్టడం లేదని 4 దాటింది, అలా కాలువ వరకు వెళ్దామా అన్నాడు సూర్యం. అన్నతో ఇల్లు బంగారం గురించి మాట్లాడటానికి ఇదే మంచి సమయం అనుకున్నాడు శేఖర్. ఇద్దరూ నడుస్తూ పొలిమేర్లలో ఉన్న కాలువ ఒడ్డుకు వచ్చారు. గుర్తుందా నీకు, నాన్న మనిద్దరిని సైకిల్ మీద తీసుకొచ్చి ఇక్కడే ఈత నేర్పించాడు అన్నాడు సూర్యం. ఎందుకు లేదు, నాకు ఈత అంటే ఉన్న భయాన్ని పోగొట్టడానికి రోజు తీసుకొచ్చేవాడు. చాలా సంవత్సరాల తర్వాత అన్నదమ్ములిద్దరూ బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ కాసేపు కాలువ ఒడ్డును నడిచారు. పారుతున్న నీళ్లలో దిగి ఈత కొట్టారు. సూర్యోదయం మొదలయ్యే ఛాయలు కనిపించడంతో ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. దారిలో అన్నయ్య నువ్వేమీ అనుకోనంటే అని మనసులో అనుకుంటున్న సంగతి చెప్పాడు. దాంతో క్రితం రోజే భాస్కర్ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన సంగతి వివరించాడు. సూర్యం మౌనంగా విని సరే రమ్మను అన్నాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక భాస్కరం వచ్చాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక భాస్కరం అసలు సంభాషణ మొదలు పెడుతూ, ఎన్నాళ్ళుంటారా అన్నాడు. నేను ఈ నెలాఖరు వరకు ఉంటాను బాబాయ్, తమ్ముడు 10 రోజుల్లో వెళ్తాడు. మరి అయితే ఇంటిని ఏం చేద్దామనుకుంటున్నారు? ఎవరికైనా అద్దెకిస్తారా? ఇంకా ఏమీ అనుకోలేదు, అమ్మితే మంచి రేటు వస్తుందని ప్రొద్దుట తమ్ముడు చెప్పాడు. మరి నువ్వేమంటావు? అదే నిన్ను అడుగుతున్నాను, నీ అభిప్రాయం చెప్పు బాబాయ్ అన్నాడు సూర్యం. మీ శ్రేయోభిలాషగా చెప్తున్నాను. మనదనేది ఒకటి ఉంటేనే ఎప్పుడైనా పుట్టి పెరిగిన ఊరు, మనవాళ్ళు అనే ఆప్యాయతలు రాకపోకలు ఉంటాయి. కాదు అమ్మేసుకుంటామంటే మీ ఇష్టం. ఊరంటే మీ అమ్మా నాన్నలు ఒక్కరే కాదుగా, చిన్నప్పటి నుంచి మీకు తెలిసిన వాళ్ళు, కలిసి పెరిగిన వాళ్ళు, కలిసి చదువుకున్న వాళ్ళు, బంధువులు అంతా మీ వాళ్లే అన్నాడు భాస్కరం. కొద్ది సమయం గడిచాక బాబాయ్ రేపు సర్వేయర్ని బంగారం వెండి తూకం వేయటానికి కంసాలినే పిలిపించన్నాడు సూర్యం. ఆ మాటతో భాస్కరానికి కానీ అక్కడే ఉన్న శేఖరానికి కానీ మాట్లాడే అవకాశం కలగలేదు. సాయంత్రం ఇంటి ముందు అరుగు మీద కూర్చుని కృష్ణతో మాట్లాడుతున్నాడు సూర్యం. లోపల శేఖర్తో, మంచి పని చేశారు, ఏది తేల్చుకోకుండా ముసుగులో గుద్దులాటెందుకు, ఇదే మంచిదంది కవిత. అన్నయ్య ఏమైనా అనుకున్నాడో ఏమో, ఇన్నేళ్ల బట్టి లేని పంపకాలను ఇప్పుడు ఎందుకంటే నువ్వు వినవు. నిమిషానికోసారి మీ నాన్నతో మాట్లాడిస్తావు. అమ్మ పోయి నెల కూడా తిరగకుండానే ఇల్లు బంగారం అమ్ముకుని తెగతింపులు చేసుకోవాలా? ఎందుకు ఇంత తొందరపడుతున్నావో అర్థం కావటం లేదన్నాడు శేఖర్ అసహనంగా. మరుసటి రోజు ఉదయాన్నే 2 మనుషులు వచ్చారు. వాళ్లతో అటక మీద ఉన్న ఇత్తడి గుండిగలు, గంగాళాలు, బస్తాల్లో కట్టిపెట్టిన ఇతర సామాన్లు కిందికి దింపించాడు సూర్యం. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకో 3 మూటలున్నాయండి, వాటిని దించమన్నారు. వాటిలో తండ్రి ఎంతో ఇష్టపడి సేకరించిన విలువైన పుస్తకాలున్నాయి. వాటిని పిల్లల కంటే భద్రంగా చూసుకునేవాడు ఆయన. తండ్రి గుర్తొచ్చి శేఖర్ మనసు భారమైంది. లోపల ఏదో కలవరం. శేఖర్ రారా, వీటన్నిటికీ లిస్టు రాద్దాం అంటూ సూర్యం పిలిచేసరికి తప్పు చేశానన్న న్యూనతతో సతమతమవుతున్న శేఖర్ మౌనంగా వచ్చి కూర్చున్నాడు. అరుణ, కవిత మీరు కూడా రండి, తర్వాత అన్యాయం జరిగిందన్న భావన ఎవరి మనసుల్లోనూ ఉండకూడదన్నాడు సూర్యం. వాళ్ళు వచ్చి నిలబడ్డారు. ఇతడి సామాన్లన్నీ 2 భాగాలు చేస్తూ, చూసావా, అమ్మా నాన్న ఇటువంటి పరిస్థితిని ముందే ఊహించి ఉంటారేమో, అందుకే ప్రతి వస్తువు 2 కొన్నారు అని ఉన్న సామాన్ల లిస్టు తయారు చేశాడు సూర్యం. ఒక్కటే ఉన్న కొన్ని సామాన్లు పక్కన పెట్టి వాటికి లిస్టు రెడీ చేశాడు. మధ్యాహ్నం సర్వేయర్ వస్తాడు, ఇల్లు కొలతలు రాసిస్తాడు. అలాగే కంసాలు కూడా వస్తాడు. బంగారము వెండి సమంగా తూకం వేస్తాడు. ఇల్లు అమ్మేద్దాం. ఇక ఎటు తిరిగి పంచుకోలేనివి, వారసత్వంగా వస్తున్నవి ఆవు, కుక్క. ఆవుని అమ్మేద్దాం, కుక్కని ఎవరికో ఒకరికి ఇచ్చేద్దాం. ఆ తర్వాత మనం ఎంత దూరంలో ఉన్నా పైసా ఖర్చు లేకుండా స్కైప్ వంటి సదుపాయాలు అందుబాటులోనే ఉన్నాయి కదా అన్నాడు. అంతే. ఆ మాటకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఎవరికీనూ. సూర్య ఇంత త్వరగా నిర్ణయం తీసుకుంటాడని వాళ్ళెవ్వరూ ఊహించలేదు. అంతలో సూర్యం కోసం ఎవరో వచ్చి పిలవటంతో బయటకు వచ్చాడు. కవిత పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. అరుణ మౌనంగా వంటింట్లోకి వెళ్ళింది. శేఖర్,
ఒకసారి బయటికి రా పిలిచాడు సూర్యం. ఆవును కొనటానికి కృష్ణ మనుషులను పంపాడు. 10,000కు అడుగుతున్నారు, నువ్వేమంటావు అన్నాడు. నీ ఇష్టం అన్నాడు. అన్నిటికీ నా ఇష్టం అని ముఖస్థుతి కంటే ఎలా, వెళ్ళి కవితకు కూడా ఒక మాట చెప్పిరా అన్నాడు సూర్యం. బయటి వాళ్ళ మాట కాదనలేక లోపలికి వెళ్ళొచ్చి తను నీ ఇష్టమే అందన్నయ్య అన్నాడు. అయితే ఆవును తోలుకుని వెళ్ళండి అని సూర్యం అనగానే వచ్చిన వాళ్ళు డబ్బిచ్చి ఆవును తోలుకెళ్ళారు. ఈ 10,000 బీరువాలో పెడుతున్నాను అని చెప్పాడు సూర్యం తమ్ముడితో. ఆ రోజు మధ్యాహ్నం భాస్కరం సర్వేయర్ని కంసాలిని తీసుకురావడంతో ఇల్లు కొల్పించి వెండి బంగారాల్ని సమానంగా తూకం వేయించి పక్కాగా పేపర్ మీద రాయించాడు సూర్యం. సాయంత్రానికి అన్ని లెక్కలు తేలిపోయాయి. బాబాయ్, ఇల్లు కొనేవాళ్ళుంటే ఏర్పాటు చేయి, బేరం కుదిరితే తమ్ముడు వాళ్ళుండే ఈ 10 రోజుల్లోనే రిజిస్ట్రేషన్ కూడా చేయిద్దామన్నాడు సూర్యం. ఆ మాటలకు శేఖర్ గొంతు పూడుకుపోయింది. చిన్నప్పుడు ఈ ఇల్లు కట్టడానికి తండ్రి ఎంత కష్టపడ్డాడో. అన్నయ్య తను గోడలకు ప్రతిరోజు నీళ్లు పోయటం కళ్ళ ముందు కదిలింది. డబ్బులున్నప్పుడు ఒక్కో గది వేసుకుంటూ అంచెల వారీగా నాన్న కట్టిన ఈ ఇంట్లోనే తమ ఇద్దరి బాల్యం ఎదిగింది. తల్లి ఎప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళ మనసుల్లో ఆప్యాయతలు ఎప్పటికీ సజీవంగా ఉండాలి. అందుకే సొంతిల్లు కట్టుకుంటాం. ఇంట్లో తోబుట్టువుల మధ్య ప్రేమల్ని ఇంకో తరానికి అందిస్తూ మనుషుల్ని మనసుల్ని అనుసంధానం చేసినప్పుడే ఇల్లు అందరికీ దేవాలయంలా కనిపిస్తుంది. లేకపోతే 4 గోడలు పైకప్పులతో నీడనిచ్చే ప్రదేశంలా కృతకంగా అనిపిస్తుంది అనేది. అది గుర్తొచ్చిన శేఖర్ దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాడు. భార్య మాటలు విని తొందరపడటం వలన తన కుటుంబం శాశ్వతంగా ఏం కోల్పోతుంది అవగతం అవుతుంది. జీవితాంతం సాగించాల్సిన బంధాలు దూరం అవుతున్నట్లు అనిపిస్తుంది. భాస్కరం వెళ్ళిపోయాడు. సూర్యం బజారుకి వెళ్ళాడు. 2 రోజుల్లో తారుమారైన పరిస్థితులకు తానే కారణమనే భావనతో శేఖర్ కుమిలిపోతున్నాడు. వసారాలో బల్ల మీద స్థాణువులో కూర్చున్నాడు. కవిత అతని దగ్గరికి వస్తూ, మా నాన్న ఫోన్ చేశారు, మాట్లాడండి అంది. వద్దు, నేను ఇప్పుడు మాట్లాడే స్థితిలో లేను, నువ్వే మాట్లాడని. కవిత, ఏదైనా కోల్పోవటానికి క్షణం పట్టదు, కానీ ఏర్పరచుకోవటానికి మాత్రం ఓ జీవితకాలం సరిపోదు అన్నాడు. అర్థం కానట్లు చూసింది కవిత. నేను అనేది డబ్బు గురించి కాదు, రక్త సంబంధాల గురించి. అసలు పెద్దవాళ్ళు చెమటోడ్చి ఆస్తులు ఏర్పరిచేది తమ పిల్లలు అనుభవించడానికి కానీ అమ్ముకునే అధికారం పొందటానికి కాదన్నాడు. కవిత ఏదో చెప్పబోతూ ఉంటే, ఇంకేం చెప్పొద్దు, ఏం చేయాలో నాకు తెలుసు, ఇక్కడుండే ఈ 4 రోజులైనా ప్రశాంతంగా ఉండనివ్వు అని బయటకు వచ్చాడు శేఖర్. అదే సమయంలో బయటికి వెళ్ళిన సూర్యం ఇంటికి వచ్చాడు. అన్నయ్య, కాలువ ఒడ్డుకెళ్దాం అన్నాడు శేఖర్. సరే పద అని కాలువ ఒడ్డుకొచ్చి కూర్చున్నారు ఇద్దరు. అన్నయ్య, నేను చాలా తెలివి తక్కువగా ఆలోచించాను, తొందరపడ్డాను. మనసులో ఏం పెట్టుకోకు. ఇల్లు అమ్ముకోవటం పంచుకోవటం వలన వచ్చేదానికంటే ఏం కోల్పోతున్నామో నాకు అర్థమైంది. నన్ను క్షమించు. అమ్మకాలు పంపకాలు ఆపేద్దాం, నువ్వు ఎలా చెప్తే అలాగే చేద్దామన్నాడు చేతులు పట్టుకుని. ఇదే ఇంట్లో చిన్నప్పుడు నా దగ్గర ఏది ఉంటే అదే నీకు కావాలని మంకుపట్టు పట్టేవాడు. నేను ఇవ్వకపోతే పట్టుబట్టి మరీ దక్కించుకునేవాడు. మరి ఇప్పుడు ఏమైంది? ఆస్తి పంపకాల విషయం నా దగ్గర ప్రస్తావించకుండా భాస్కరం బాబాయ్ దగ్గరికి వెళ్ళావు అంటే నా దగ్గర చిన్నప్పటి నుంచి ఉన్న స్వాతంత్రాన్ని ఈరోజు ఆయన దగ్గర తాకట్టు పెట్టావు. నాన్న అమ్మ ఇన్నేళ్లుగా మన ఇద్దరి మధ్య అనుసంధానంగా ఉన్నారు కాబట్టి ఇన్నేళ్ళు ఈ పంపకాల విషయంలో మీరిద్దరూ ప్రస్తావించలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు కాబట్టి నాతో ఇంటితో ఉన్న సంబంధానికి తెంపుకోవటానికి సిద్ధపడ్డారు. అంత కఠినంగా మాట్లాడుకన్నయ్యా. కఠినం కాదు, వాస్తవం. మన పెద్దవాళ్ళు మన గురించి ఆలోచించబట్టే ఈవేళ మనం అమ్ముకోవటానికి సిద్ధపడ్డ ఇల్లు మిగిలింది. వారసత్వాన్ని కాపాడుకోవాలి కానీ కలుపు మొక్కలా పెరిగివేయకూడదు. అమ్ముకోవటం అంటే తెంపుకోవటమే. నీ భావాలు నా భావాలు వేరైనంత మాత్రాన రక్త సంబంధం మారదుగా. ఒక చేతికున్న 5 వేళ్ళు సమానంగా లేకపోయినా వాటి మూలాలు కలిసిపోయిన అరిచేతిని హత్తుకుంటేనే పిడికిలవుతుంది, కలివిడి ఏర్పడుతుంది. అలా కాకుండా వైషమ్యాలతో వేళ్లు తెంపుకుంటే మొండెం మాత్రమే మిగులుతుంది. అన్నదమ్ములు ముందు తరానికి బంధాల్ని అందించే వారధులు కావాలి కానీ పగలు ద్వేషాలు పంచే అడ్డుగోడలు కాకూడదు. ఆ మాటలు అన్న చేతులు పట్టుకుని చిన్నపిల్లాడిలా బావురుమన్నాడు శేఖర్.
తమ్ముడు భుజం మీద చెయ్యేసి ఊరుకో అన్నాడు ఓదారుస్తూ సూర్యం. ఇంటిని తను ఏం చేయదలుచుకుంది వివరంగా చెప్పాడు. ఇద్దరూ ఇల్లు చేరుకునేసరికి ఇంటి ముందు ఆవును కొనుక్కెళ్ళిన మనుషులు నిలబడి ఉన్నారు. ఏమైందని అడిగాడు సూర్యం. ఆవు అక్కడ ఉండట్లేదని, పలుపు తెంచుకుని వచ్చేసిందని, దగ్గరికి వెళితే కొమ్ములతో పొడవటానికి వస్తోందని చెప్పారు. సూర్యం మౌనంగా లోపలికెళ్ళి వాళ్ళు ఇచ్చిన డబ్బు తెచ్చి వాళ్ళకి ఇచ్చేశాడు. ఆ రోజు రాత్రి సూర్యంతో మాట్లాడిన విషయాలన్నీ భార్యతో కరాఖండిగా చెప్పేశాడు శేఖర్. సంవత్సరం తర్వాత పార్వతమ్మ సంవత్సరీకాలకి వారం రోజుల ముందే అమెరికా నుండి భార్య పిల్లలతో వచ్చాడు సూర్యం. వాళ్ళు వచ్చిన 2 రోజులకి శేఖర్ కుటుంబం హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి కారులో వచ్చారు. ఊళ్ళో మార్పులు బాగానే తెలుస్తున్నాయి. సిమెంట్ రోడ్లు, కొత్తగా వచ్చిన ఇళ్ళు, షాపులు చూస్తూ కవిత, ఏమండి ఊరు చాలా మారిపోయింది అంది. కారు డ్రైవర్ ఇల్లెక్కడ సార్ అని అడిగాడు. ముందుకెళ్ళి కుడివైపు తిరిగితే గ్రంథాలయం వీధి అని బోర్డు కనిపిస్తుంది, అందులో 3వ ఇల్లు అని చెప్పాడు శేఖర్. 5 నిమిషాల్లో కారు ఇంటి ముందు ఆగింది. వీధి అరుగు మీద కూర్చున్న 15 ఏళ్ల అబ్బాయి చైతన్య, 12 ఏళ్ల అమ్మాయి పవిత్ర వీళ్ళని చూడగానే చిన్నపిల్లల్లా నానా బాబాయ్ పిన్ని వాళ్ళు వచ్చారు అని స్పష్టమైన తెలుగులో చెప్పి ఎదురెళ్ళి పిన్ని బాబాయ్ బాగున్నారా, హాయ్ పల్లవి శృతి అని ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే ప్రయాణపు బడలిక మర్చిపోయారు శేఖర్ కవిత. సూర్యం బయటకు వచ్చి రండి రండి అని లోపలికి తీసుకెళ్ళాడు. ఇంటి ముందు ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్ల కింద గంగాళంలో కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు, ఇతడి చెంబు కనిపించాయి. పలకరింపులు అవుతూ ఉంటే అక్కడికి వచ్చిన కుక్క తన వాళ్ళు వచ్చారన్న సంతోషాన్ని వ్యక్తం చేసేసరికి నాటి జ్ఞాపకాలకి సజీవంగా మిగిలిన దానిని ఆప్యాయంగా తడిమి దొడ్డివైపు చూశాడు. ఆవు నెమరు వేసుకుంటూ కనిపించింది. అంతటితో శేఖర్ మనసు సంతృప్తితో నిండిపోయింది. అరుణ అందరినీ పలకరించి కాఫీ తెచ్చిచ్చింది. నాన్న గ్రంథాలయం వీధి అంటే ఏంటి? శేఖర్ చిన్న కూతురు శృతి అడిగింది. గ్రంథాలయం వీధి అంటే లైబ్రరీ స్ట్రీట్ అని చెప్పిన పవిత్ర రా చూపిస్తా అని తీసుకెళ్ళింది. కవిత ఇంట్లోకి వచ్చిన కొత్త ఫర్నిచరు, పెద్ద ఫ్రిడ్జు, 2 గదుల్లో ఏసీలు, ఇంటి చుట్టూ ప్రహరీ కూడా చూసి ఇప్పుడు ఇల్లు చాలా బాగుందక్క అంది. అవునంటూ నవ్వింది అరుణ. నాన్న మనము మేడ మీదకి వెళ్దాం అని పల్లవి అనేసరికి పిల్లలతో పాటు పెద్దలు కూడా పైకి వచ్చారు. లోపలికి వెళ్ళగానే పెద్ద హాల్లో ఆ రోజుల్లో తల్లి తండ్రి కలిసి తీయించుకున్న ఫోటో పెద్దది ఒకటి గోడ మీద కనిపించేసరికి శేఖర్ మనసు ఆర్ద్రమైంది. పుస్తకాల కోసం గోడల్ని ఆనుకుని కట్టించిన అరల్లో రకరకాల పుస్తకాలు కనిపించాయి. అందులో తండ్రి సేకరించి దాచిన పుస్తకాలను చూసేసరికి శేఖర్కి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ పెద్ద హాల్లో మధ్యలో 2 పొడవాటి బల్లలు, వాటికి అటు ఇటు కుర్చీలు ఉన్నాయి. బల్ల మీద వార్తాపత్రికలు, వార మాసపత్రికలు కనిపించాయి. 3 వ్యక్తులు కూర్చుని చదువుకుంటున్నారు. వీళ్ళందరినీ చూడగానే వాళ్ళు లేచి నిలబడ్డారు. అంతలో ఓ 30 ఏళ్ల కుర్రాడు వచ్చి మామయ్య అత్తయ్య అని వరసలు కలిపి పలకరిస్తుంటే ఆశ్చర్యంగా చూశాడు శేఖర్. వీడు మన భాస్కరం బాబాయ్ 3వ కొడుకు, డిగ్రీ వరకు చదివాడు, పెళ్ళయింది, మన ఇంట్లోనే ఉంటూ ఇంటిని లైబ్రరీ బాధ్యతల్ని చూసుకుంటున్నాడు. మనం వస్తున్నామని తాత్కాలికంగా భాస్కరం బాబాయ్ ఇంటికి వెళ్ళాడు. అన్నయ్య చాలా మంచి పని చేశావు. అమ్మా నాన్నల్ని సజీవుల్ని చేసి మాకే కాదు మన పిల్లలకి విలువలు నేర్పించావు. మన ఇంటిని, మన వీధిని, మన ఊరికే ప్రత్యేక గుర్తింపుగా గ్రంథాలయం వీధిగా మార్చావు. ఆ రోజు నేను ఆవేశపడినట్టు నువ్వు పంతంతో ఇల్లు అమ్మేస్తుంటే మనం ఏం కోల్పోయేవాళ్ళమో మాటల్లోనే కాకుండా చేతల్లో చూపి నాలా ఆవేశపడే వాళ్ళ కళ్ళు తెరిపించావన్నాడు శేఖర్ ఉద్విగ్నంగా. ఇంటి ముందు అరుగు మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు పిల్లలు. అప్పుడప్పుడు మనకి స్కైప్లో చూపించే దానికంటే ఇల్లు, లైబ్రరీ, ఇక్కడి వాతావరణం చాలా బాగున్నాయి అంది శృతి. పక్క అరుగు మీద కూర్చుని సెల్ ఫోన్ చూసుకుంటున్న చైతన్య, ఇక నుంచి ప్రతి సంవత్సరం నాన్నమ్మ తిథికి అందరం ఖచ్చితంగా ఇక్కడికి రావాలని నిర్ణయించారు నాన్న అన్నాడు. ఆ మాటలు విన్న శేఖర్కి కుటుంబ అనుబంధాల్ని ఒక తరం నుంచి మరొక తరానికి తీసుకెళ్లే సారథులు అన్నదమ్ములే. వాళ్ల మధ్య ఉండే ఐకమత్యం వల్లనే సంస్కృతి, సాంప్రదాయాలు, మానవ సంబంధాలు, విలువలు ముందు తరానికి అందుతాయని ఎప్పుడో తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
కథ సమాప్తం. ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.